నేను కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో నాకు ఒక సి సబ్జెక్ట్ ఉండేదన్నమాట. అంటే సి లాంగ్వేజ్ గురించి ఒక ఎంటైర్ సబ్జెక్టే ఉండేది. దాంట్లో ఏంటంటే మనకు ప్రోగ్రామింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. యాజ్ యూజువల్ నేను మెకానికల్ బ్రాంచ్ వాడిని కాబట్టి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాదు, ఎందుకంటే సి లాంగ్వేజ్ కోడింగ్ అది ఇది మన రూట్ కాదు, మనకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే వాళ్ళు పెట్టారు, చదివేద్దాం అనుకున్నాం. ఆ టైంలో మాకు లాక్డౌన్ ఉండే 2020లో, రైట్, 2020లో 2021లో అప్పుడు మనకు లాక్డౌన్ ఉండేది. సో మనం ఆన్లైన్ క్లాసులు జరిపేసాం. తర్వాత ఏమైందంటే వాళ్ళు కాలేజ్కి రమ్మని ఎగ్జామ్స్ పెట్టారు. సరే రాసాము, అంత బాగానే ఉంది. దాంట్లో అయితే పోయింది నాది, మళ్ళీ సప్లై పడింది నాకు. ఇప్పుడు బ్యాక్ ఇన్ లైక్ ఇప్పుడు కట్ చేస్తే 4 years తర్వాత నేను నా ఓన్గా పైథాన్ కోర్స్ అనేది యూట్యూబ్లో ఫ్రీగా లాంచ్ చేశాను. మొత్తం కోడింగ్ ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లో నేను కోడింగ్ రాయలేక భయపడి ఏ దాంట్లో అయితే ఫెయిల్ అయ్యానో అది మళ్ళీ క్లియర్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ పాస్లో. బట్ 4 yearsలో ఇప్పుడైతే ఒక పైథాన్ కోర్స్ అనేది ఎంటైర్లీ ఫ్రీగా నేనే క్రియేట్ చేశా, రైట్. అప్పటి నుంచి ఇప్పటికీ ఏం మారింది, లైక్ నా ఆలోచన ఎలా మారింది, నాకు అంత ధైర్యం ఎలా వచ్చింది, ఎలా నేర్చుకోగలిగాను, ఈ విషయాల్లో చాలా జర్నీ అయితే ఉందన్నమాట. అదంతా మీకు ఉపయోగపడుతుంది. సో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ ఇవన్నీ నేను నువ్వెవరో చెప్పడానికి అనుకుంటే నేను ఏం చేయలేను. బట్ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అది ఈ వీడియో చూస్తే సాల్వ్ అవ్వచ్చు, ఖచ్చితంగా సాల్వ్ అవుతా కూడా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనీ గురించి. మనకి ఇప్పుడు ముడ్డి కిందకి 20 ఏళ్ళు వచ్చాయి. బేసిక్గా బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఉంటే 20 ఏళ్ళు వచ్చే ఉంటాయి. ఇప్పటికీ మనకి ఇంట్లో డబ్బులు అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన ఫీజులు కడుతున్నారు. ఫీజులు కట్టి మళ్ళీ నీకు ఎక్స్ట్రా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టం. మనం కూడా పెద్దగా సంపాదించాల్సినంత గోల్స్ ఏమి ఉండవు, కానీ కనీసం మన నెలవారీ ఖర్చులు లైక్ మన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆ ఖర్చులు మనం పెట్టుకుంటే బాగుంటారు అనిపిస్తుంది, మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఎందుకు చేయలేకపోతున్నాం, మన వాళ్ళు ఎందుకు కావట్లేదు? ఈవెన్ మన వయసులో ఉన్న వాళ్ళు కూడా కాలేజ్లో ఇలాంటివి చేస్తూ మనీ సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మన వాళ్ళు ఎందుకు కావట్లేదు అంటే మన వయసు ఉన్న వాళ్ళు, అంటే ఈ మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ మన స్టేట్లో ఒక్కటి చూసుకున్నా కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కదా డబ్బు సంపాదించాలని చెప్పేసి. బట్ వాళ్ళు చేస్తుందే నువ్వు కూడా చేస్తున్నావు. ఏంటంటే నీ ఫ్రెండ్స్ని అడగడం కానీ లేదంటే యూట్యూబ్లో చూడడం కానీ. వాళ్ళకు కూడా ఏం తెలీదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు నీతోనే తిరుగుతున్నారు. మరి నీకు తెలియంది కొత్తగా మీ ఫ్రెండ్స్కి ఏం తెలుసు అని వాడి మీద హోప్స్ పెట్టుకుంటున్నావు, ఏం తెలుసు అని వాడి నుంచి నువ్వు వాలిడేషన్ తీసుకుంటున్నావు, రైట్. మీ ఫ్రెండ్స్కు అండ్ నీకు ఒకటే నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళకంటే నువ్వు ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్ అవ్వాలనుకుంటే ఏ విషయంలో అయినా సరే నువ్వు ఫ్రెండ్స్ మీద కానీ నీ ఫ్రెండ్స్ సర్కిల్ మీద కానీ డిపెండ్ అవ్వకూడదు. నువ్వు ఓన్గా నీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సిందే. మన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే కొంచెం మంచి వీడియోస్ చూడండి, మంచి ఇంటర్నెట్లో మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళని చూడండి. అంటే నేను కూడా మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తాను, బట్ నన్ను ఒక్కనే కాదు చాలామంది వాల్యూ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు ఆ వెబ్ సిరీస్లు అవి ఇవి అనుకుంటే టైం ఎప్పుడు అలా అయిపోతుంటుంది. దాన్ని మనం కొద్దిసేపు కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసుకోవాలి తప్పితే మన లైఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటే తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏది ఇంపార్టెంటో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ పని అయితే మీరు ఇప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్లో కొంతమంది వీడియో ఎడిటింగ్ వచ్చు వాళ్ళకి బాగా, అది వాళ్ళ యూనిక్ స్కిల్, ఓకేనా. ఆ యూనిక్ స్కిల్తో వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేసి మనీ సంపాదిస్తారు. అలాగే థంబ్నెయిల్ డిజైనింగ్, వాళ్ళకు థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలో వచ్చు, దాన్ని నేర్చుకొని థంబ్నెయిల్ డిజైన్ చేసిచ్చి దాని ద్వారా వాళ్ళు మనీ సంపాదిస్తారనమాట. ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఈ విషయాలు నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? మీ ఫ్రెండ్స్ నుంచా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచా? కాదు, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి విషయాలు తెలిసి ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే అడిగి తెలుసుకో. ఇట్స్ వెరీ లైక్ గుడ్ థింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 99% ఆఫ్ ద కేసెస్లో ఇవన్నీ చాలామందికి తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఇంటర్నెట్లో చూసి ఎలాంటి వీడియోస్ చూస్తున్నావో నీకు కావాల్సిన వీడియోస్ చూసి అక్కడ నుంచి నేర్చుకోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ది వచ్చేసి మన మోటివేషన్ అండ్ డిమోటివేషన్ గురించి చెప్తా. మన లైఫ్లో మోటివేషన్ అనేది డిమోటివేషన్ అనేది నిజంగా లేవు, చెప్పాలంటే నిజంగా ఉండవు. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అరే నాకు మోటివేషన్ కావాలి, మోటివేషన్ రావట్లేదు చేద్దాం అనుకుంటే నువ్వు ఏమనుకుంటావు అంటే అరే నేను అనుకుంటే నేను చేసేయగలను, నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ నువ్వు ఎప్పటికీ స్టార్ట్ చేయవు. ఎందుకంటే తెలుసా, నీకు ఆ మోటివేషన్ అనేది ఎప్పుడు రాదు. నిజానికి ఆ మోటివేషన్ అనేది ఎప్పుడూ లేదు. మోటివేషన్ కన్నా మంచిది ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ డిజైర్ అంటే ఏంటి? నీ కోరిక. ఆ పని చేయాలని నీ కోరిక ఉంటే ఖచ్చితంగా చేస్తావు. దాంతో నీకు మోటివేషన్తో రెండింటికి అసలు సంబంధమే లేదు. అంటే ఈ మోటివేషన్ నిన్ను ఎన్ని రోజులని కాపాడుతా చెప్పు. ఏదైనా పనికి మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నా, దానికి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోడింగ్ నేర్చుకుంటున్నావు, దానికి కూడా ఇంపార్టెంటే. ఏ పని చేస్తున్నా నీకు కన్సిస్టెన్సీ అంటే రోజు చేయడం ఇంపార్టెంట్. అలా నువ్వు రోజు మోటివేషన్తో రాగలవా? కుదరదు, ఎవరికి కుదరదు. రోజు మోటివేషన్తో అస్సలు రాలేం మనం. కాబట్టి ఆ డిజైర్ అండ్ ఆ కన్సిస్టెన్సీ అనేది అలవాటు చేసుకో. ఖచ్చితంగా నీ లైఫ్లో బాగా హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అయింది,
నీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, నువ్వు అనుకున్నవన్నీ చేయగలవు. గుర్తుపెట్టుకో, ఇది చాలా చాలా మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్, అదేంటంటే మనకు ఫెయిల్యూర్, అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే ఓడిపోతామేమో అని భయం అనమాట. ఈ భయం ఓడిపోతామనే కదా, ఇంకా చాలా భయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ నువ్వు కొత్త స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ చేస్తున్నావు అలాగా, అప్పుడు నీకు భయం ఉంటుంది. ఏం భయం అంటే, అరే నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను, నన్ను ఎవరైనా జడ్జ్ చేస్తే, నా లుక్స్ని చూసి జడ్జ్ చేస్తే, నా ఫ్రెండ్స్ గురించి మర్చిపో, నా ఫ్యామిలీ గురించి మర్చిపో, ఆన్లైన్లో చాలామంది ఉంటారు, వాళ్ళు చూసి నన్ను జడ్జ్ చేస్తే, ఇలాంటి భయాలన్నీ, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ అన్నీ నీ మైండ్లో పెట్టేసుకుంటావు, నీ మనసులో పెట్టేసుకుంటావు. తర్వాత ఆ విషయాన్ని నువ్వు స్టార్ట్ చేయడం కూడా ఆపేస్తావు. బట్ బిలీవ్ మీ, రియాలిటీలో ఏం జరుగుతుందంటే, నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తారు, దాని గురించి నువ్వు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆన్లైన్లో వచ్చే నెగిటివిటీ, అది నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ వాట్స్ని యూస్ చేస్తున్నావు, ఎలాంటి పని చేస్తున్నావు అని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మంచి పని చేయాలనుకుంటున్నావు, అది ఎవరికి కొంతమందికి యూజ్ అవుతుంది తప్పితే ఎవరికి ఇబ్బంది కలగట్లేదు అనుకుంటే చాలామంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నావు, లేదంటే కోడింగ్ నేర్చుకుంటున్నావు, అది నీకు యూజ్ అవుతుంది, ఓకేనా. అది నువ్వు చేసినప్పుడు నీకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, దాని విలువ తెలిసిన వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, కానీ డిమోటివేట్ చేయరు. అది ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసి నేర్చుకున్నాక నువ్వు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటావు, ఓకేనా. దాని గురించి ఆలోచించు. ఫస్ట్లో ఇలాంటి కామెంట్స్ కానీ, లేదంటే ఇలాంటి భయాలు కానీ చాలా చాలా కామన్ అందరికీ. కానీ ఇలాంటి భయాలన్నీ మనసులో నుంచి తీసి బీ ఫియర్ఫుల్, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, దట్స్ ఇట్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏవేవో జరుగుతాయని చెప్పేసి అస్సలు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ విషయం, ఇది మీకు నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్, అది వచ్చేసి మనకు టైం మేనేజ్మెంట్. ఇదే చాలామంది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ ఎలాగోలా మేనేజ్ చేసేయచ్చు. బట్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనం ఎప్పుడైతే ప్రాసెస్లో పడిన తర్వాత అప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నది ఎక్కడ తెలుసా, ఈ క్యాంపస్లో, అంటే అవుట్డోర్ స్పేసెస్లో, ఇక్కడ చెట్లలో, ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నా. దీన్నే నేను నా స్టూడియోలో, అంటే నా రూమ్లో కూర్చొని మైక్ పెట్టుకొని, ఆ తర్వాత స్టాండ్ పెట్టుకొని ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇలా ఎందుకు చేస్తున్నా అంటే, ఇలా చేయడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఇలా ఇక్కడ బాగా నచ్చిందనమాట. ప్రతి వీడియోలు ఉండవు ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియోస్ చూస్తే మనం కోడింగ్ నేర్చుకుంటూ ఉంటాం, కోడింగ్ గురించి చెప్తూ ఉంటాం మనము. అప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా నేను వెనకాల క్లాత్ పెట్టుకొని, లేదంటే ఒక స్టడీ స్టేట్ ట్రైపాడ్ పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ వీడియో, అండ్ రెగ్యులర్ వీడియో కాదు కాబట్టి ఇలా బయటకు వచ్చి చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఇఫ్ నేను దీని గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఈ వీడియో చేయలేను, రికార్డ్ చేయలేను. ఎందుకంటే నీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండదు, రైట్. నువ్వు ఏ పని చేసినా సరే ప్రతిదీ నీకు ఫస్ట్లోనే పర్ఫెక్ట్గా ఉండదు. నీ దగ్గర ఉన్న వాటితోటి ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎందుకంటే ఆ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అవన్నీ నీకు మధ్యలో యాడ్ అవుతూ వస్తాయి. బట్ ఈ టైం అనేది నీకు మళ్ళీ రాదు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే దిస్, మనం ఎన్ని గోల్స్ వేసుకున్నా, ఎంత మోటివేటెడ్గా ఉన్నా, ప్రతిసారి మనం అనుకున్న పనులన్నీ అలాగే జరుగుతాయని చెప్పేసి గ్యారెంటీ అయితే లేదు. ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ అంత ధైర్యం ఎలా వస్తుంది, రైట్. మనం ఏదో చేయాలనుకుంటాం, అది ఉల్టా అయ్యి మనకే రివర్స్ కొడుతుంది, లేకపోతే మనకు ఫెయిల్ అయ్యి మనకు కొంచెం ఒక డిమోటివేషన్ వస్తుంది. అలా ఇలా జరుగుతూ ఉంటాయి, న్యాచురల్ థింగ్, బాధపడాల్సిన అవసరం లేదు. బట్ వాటిని ఎలా తట్టుకుంటావు, మనం ఇది కాదని చెప్పేసి ఫ్యూచర్లో దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి మళ్ళీ ఎలా ట్రై చేస్తాం, రైట్. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామంటే దేవుని మీద నమ్మకం వేయాలి. అంటే దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ గాడ్. నో వాట్ డూ మీన్ బై దిస్? నేను ఇప్పుడు దేవుడి పేరు చెప్పకండి, అరే దేవుడు లేడు, విగ్రహం, అవి ఇవి చెత్త, ఇవన్నీ నాకు చెప్పకండి, అండ్ ఇవన్నీ మీరు నమ్మకండి. నో వాట్ డూ మీన్ బై గాడ్? ఎప్పుడైనా సరే మనం సిన్సియర్గా మన వర్క్, మన 100% మనం చేస్తున్నామంటే, మన మీద మనం నమ్ముతున్నామంటే దానికి రిజల్ట్స్ వస్తాయి అని దేవుని మీద నమ్మకం వేసి మనం చేయాలి. ఆ నమ్మకం ఏదైతే ఉందో అదే దేవుడు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, నీ 100% నువ్వు సిన్సియర్గా ఇస్తే రిజల్ట్స్ వస్తాయి అని నీకు ఒక పవర్ చెప్తుంది. ఆ పవరే దేవుడు, అంతే, ఇంకేం లేదు. ఆ ట్రస్ట్ నీకుంటే నువ్వు రోజు నీ అదే మోటివేషన్తో, అదే కాన్ఫిడెన్స్తో రోజు చేస్తావు. ఎవరి గురించి భయపడవు. ఆ డిమోటివేషన్ అనేది నీ దగ్గర కూడా రాదు. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ అనేది కొంచెం నీకు ఏదో ట్రెడిషనల్ పద్ధతిగా, లేదంటే ఓల్డ్ థియరీలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా ఎఫెక్టివ్. ఒక దేవుని మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే రోజు నువ్వు గుడికెళ్ళి ప్రార్థనలు చేయలేకంటే టెంకాయలు కొట్టు, అది పెట్టి నేను చెప్పను, కానీ ఇష్టం ఉంటే చేయొచ్చు, నేను కూడా చేస్తూ ఉంటా. బట్ ఎప్పటికప్పుడు నువ్వు నీ మైండ్లో అనుకుంటూ ఉండాలి, ఓకే దేవుడు నా పక్క ఉన్నాడు, నేను ఇది చేస్తూ ఉన్నా, అంతే, రైట్. అదైతే నీ మైండ్లో ఎప్పటికీ నువ్వు పెట్టుకో.
దేవుని మీద నమ్మకం పెట్టుకొని గాడ్ మీద ఒక రిలేషన్ బిల్డ్ చేసుకో, ఒక ట్రస్ట్ అయితే నువ్వు బిల్డ్ చేసుకో. దాన్ని నీ మైండ్లో పెట్టుకొని నమ్మి నువ్వు అనుకున్నది 100% అవుతుంది అని చెప్పేసి చెయ్యి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ పేరెంట్స్ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే నీ గురించి ఆలోచించేది నీ పేరెంట్స్ మాత్రమే. నీ ఫ్రెండ్స్ చాలా చాలా రేర్. బట్ నీ పేరెంట్స్ మీద నీకు నీ గాడ్ మీద కంటే ఎక్కువ ట్రస్ట్ ఉండాలి. వాళ్ళు నీకు చదువు చెప్పించి ఇవి చెప్పించి అన్నీ చేశారు, ఎందుకంటే బికాస్ దే బిలీవ్డ్ ఇన్ యూ, రైట్? అది నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. టైం వేస్ట్ చేయి మాకు, ఓకే? ఈ 5 విషయాలు నాకు ఎందుకో చెప్పాలనిపించింది అబ్బా. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి బాధలు ఉండే, బాధలు అని చెప్పాను కానీ ఒక కన్ఫ్యూజన్, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్. అండ్ వీటిలో మీకు కూడా చాలా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా కొన్ని మీకు క్లారిఫై అయ్యాయి అండ్ ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటా ఉన్నా. సో మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం గాయస్.